కామర్డ్ యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మ్యాడ్ 1, మ్యాడ్ 2 తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కామెడీని బేస్ చేసుకొని వెళ్ళాలి, ఈ జానరే నాకు బాగా సూట్ అయింది టైప్స్లో ఏమైనా ఉందా, ఆర్ ఆర్ యూ లిటరలీ ప్లానింగ్ యువర్ కెరియర్ యునో ఇన్ వెరీ ఫోకస్డ్ వే? ఫోకస్ అయితే ఉందండి, విచ్ ఇస్ వై మ్యాడ్ తర్వాత నేను చాలా కథలు విన్నా సరే ఐ డెంట్ సే ఓకే బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. నాకు ఇది కనెక్ట్ అవ్వలేదు, నేను ఇది ఎంజాయ్ చేయలేకపోయాను నరేషన్లో అని ఫీల్ అవడం వల్లే దర్ లాట్ ఆఫ్ స్టోరీస్ దట్ ఐ డెంట్ డూ. మ్యాడ్ 2 హ్యాపెండ్, వీ డెంట్ ప్లాన్ ఆన్ డూయింగ్ ఇట్. వంశీనా వాంటెడ్ టు కంటిన్యూ అ ఫ్రాంచైజ్ అండ్ వంశీనా చెప్పిన తర్వాత వీ ఆర్ లైక్ యా అబ్సల్యూట్లీ విల్ డూ ఇట్ బికాస్ హీ గేవ్ అస్ మ్యాడ్. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ హ్యాడ్ టు డూ మ్యాడ్ 2 అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ వీ డిడ్ ఇట్. దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే నౌ ఐ డిడ్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ ఎనీవేస్, ఇప్పుడు మ్యాడ్ 3 ఇప్పుడు అప్పుడే రాదు, దిస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దట్. సో ఐ వాజ్ లైక్ లెట్ మీ డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఐ వాంట్ టు బీ అ సోలో లీడ్ as well. I don't want to be stuck in a... So you're working on those kind of films as well? Yeah, absolutely. And I won't say I'm completely abandoning comedy because that is my strength. At the same time, the only comedy undadandi. This time there will be story, there will be logics. No. Hopefully. This time there will be story, there will be logics, there will be screenplay, everything will be there. It has just begun, and recently I have announced it'll be with Niharika Konidala garu production house, which is Pink Elephant Pictures, and the director is Mansa Sharma. She's a debutant for a feature film. ఆవిడ బెంచ్ లైఫ్ అని సోనీలో ఒక సిరీస్ చేశారు డైరెక్షన్. సో ఐ న్యూ హర్, నేను వెబ్ సిరీస్ చేసిన రోజు నుంచి ఐ న్యూ హర్. సో ఇల్ బీ విత్ దెమ్. సో ఐ రీసెంట్లీ అనౌన్స్డ్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వండర్ఫుల్. సో మీరు ఈ సినిమాలు చేయక ముందు మహేష్ బాబు గారి మహర్షి సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని తెలిసింది. అసలు ఆ లైన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఫ్రమ్ దట్ film, from that line acting into films, how did this happen? No, acting was always there అండి. అది ఎందుకు చేశానంటే కాలేజ్లో సెకండ్ ఇయర్ తర్వాత వీ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్ ఫర్ ఒక 2 months or something. ఇంటర్న్షిప్ చేయాలి కంపల్సరీ. సో దట్ టైమ్ మామ్ వాజ్ వర్కింగ్ అలాంగ్ సైడ్ నమ్రత శిరోద్కర్ గారు, మహేష్ బాబుస్ వైఫ్. ఫర్ ఈ మహేష్ బాబు గారు అడాప్టెడ్ అ ఫ్యూ విలేజెస్, రైట్, ఉరిపాలో ఇవన్నీ విలేజ్ చేసినప్పుడు మామ్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ వర్క్ దట్ టైమ్. సో షీ వాజ్ వర్కింగ్ క్లోజ్లీ నమ్రత గారితో. సో దట్ టైమ్ ఐ సెడ్ ఇలా వంశీపడిపల్లి గారు జరుగుతుంది మహేష్ బాబు గారితో, కెన్ యూ పుట్ ఇన్ అ వర్డ్, నాకు ఇలా ఇంటర్న్షిప్ చేయాలని. అండ్ వంశీపడిపల్లి గారు హీ వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ వర్షం, నాన్నగారు డైరెక్షన్ చేసినప్పుడు. సో హీ న్యూ డాడ్, హీ న్యూ ఆఫ్ మీ. సో మదర్ నమ్రత గారితో అడిగినాం, నమ్రత గారు జస్ట్ పుట్ ఇన్ అ వర్డ్ అండ్ ఇమీడియట్లీ వంశీపడిపల్లి సార్ వాజ్ లైక్ యా ఆఫ్ కోర్స్ వై వుడ్ ఐ నాట్ టేక్, ఐ జస్ట్ జాయిన్ ద టీమ్. అండ్ మొత్తం ఐ డిడ్ ఒక షెడ్యూల్ మాత్రమే ఐ వాజ్ ఏబుల్ టు డూ. దేహ్రాదూన్లో చేసాం, విచ్ ఇస్ ద కాలేజ్ సీన్స్. మొత్తం ఫస్ట్ హాఫ్లో కాలేజ్ సీన్స్ అన్ని ఐ వాజ్ దేర్ ఫర్ దట్. సో అది ఐ వెంట్ టు జస్ట్ లెర్న్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నాకు డైరెక్షన్ రాదు, ఇంట్రెస్ట్ లేదు కూడా. ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్, లెర్న్. అండ్ బికాజ్ ఇంటర్న్షిప్ కంపల్సరీ కాబట్టి ఐ వాజ్ లైక్ మైట్ అస్ వెల్ ఇందులో చేస్తే కొంచెం మనకి ఎక్సైట్మెంట్ అని ఉంటుంది. ఏదో మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళి యాడ్ ఏజెన్సీలోకి వెళ్ళి ఊరికి అలా ఇంటర్న్షిప్ కోసం సర్టిఫికేట్ కోసం ఎందుకని చెప్పి ఐ కేమ్ దిస్ సైడ్. బట్ మీ నాన్నగారికి మహేష్ బాబు గారికి క్లోజ్ అసోసియేషన్ ఉండడం వల్ల మేబీ దిస్ హ్యాపెండ్, ఆర్ చిన్నప్పటి నుంచి మీరు సెట్స్కి వెళ్ళడం చూడడం ఇదంతా జరగడం వల్ల మీకు ఏదో ఒక చాక్లెట్ గిఫ్ట్ కూడా ఇచ్చారట కదా మహేష్ బాబు గారు? ఓ చాలా చిన్నప్పుడు అండి, అది మరి బాబీ సినిమా అప్పుడు, దట్ వాజ్ ఐ థింక్ 2001 or 2002, గుర్తులేదు. ఇప్పుడు ఇచ్చారా ఏ చాక్లెట్? యు వర్ లైక్ ఓవర్వెల్మ్డ్ దట్ టైమా? నో, బికాజ్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. నేను మరీ చిన్నపిల్లని కదా, ఐ డెంట్ అండర్స్టాండ్ మహేష్ బాబు గారు సో బిగ్ అండ్ ఇది ఒక ఫిల్మ్ సెట్ సినిమా అంటే ఇది నాకు అంత ఊహ రాలి అప్పటికి. ఐ థింక్ ఐ వాజ్ 3 or 4 years అప్పుడు అంతే. యూ బీయింగ్ ఇన్ టు ఫిల్మ్స్ మేజర్ ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ యువర్ డాడ్ అంటే 100% ఎస్ అనే చెప్తాను. యా, ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువ ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్. బికాజ్ ఐ గ్రూ అప్ ఇలా సినిమాల చుట్టూ మహేష్ బాబు గారిని చూసి, ప్రభాస్ అన్నని చూసి. సో ఐ ఆల్వేస్ థాట్ మేబీ ఇంతే, నేను కూడా సినిమాలోకి వెళ్ళాలి కదా అని ఉండే. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, రవిరాజ పినిశెట్టి గారితో, ఇలా చాలా మందితో వర్క్ చేయడం వల్ల మీ నాన్నగారి గురించి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తలుచుకొని తీరాలి మనం. ఆల్మోస్ట్ ఎంతో అమేజింగ్ వర్క్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసి ఆయన సర్వీస్ చాలా అందించారు. బట్ when he passed away, I was still too young, so I didn't understand how much work he has done. నాకు ఓన్లీ బాబీ సినిమా, వర్షం సినిమా, అండ్ దాని తర్వాత రవితేజ గారితో చంటి అనే సినిమా, ఈ 3 సినిమాలు చేశాను మాత్రమే తెలుసు. సో ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ మోర్ దెన్ డైరెక్టర్, హీ వాజ్ అ రైటర్ ఫర్ సో మెనీ డైరెక్టర్స్. హీ వాజ్ అ రైటర్ ఫర్ ఆర్జీవి గారు, కృష్ణవంశీ గారు, మీరు అన్నట్టు ఆల్ దీస్ పీపుల్కి హీ గేవ్ స్టోరీస్. వర్షం సక్సెస్ని అంటే మీరు అప్పుడు చాలా యంగ్, అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారో చేయలేదో, ఐ మీన్ మీకు గుర్తుంటుందో ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దాన్ని అని అడిగితే అసలు మీకు అది ఉందా రిమెంబరెన్స్? ఆ మెమరీ ఏమన్నా ఉందా? అసలు చాలా చిన్న మెమరీ అండి. మన రోడ్ నెంబర్
2010లో స్పైసీ వెన్యూ ఉంది కదా, స్పైసీ వెన్యూ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అప్పట్లో స్పైసీ వెన్యూలో సక్సెస్ సెలబ్రేషన్ డిన్నర్లా ఏదో చేశారు. ఐ రిమెంబర్ గోయింగ్ దర్. అంతవరకు ఒక చిన్న మెమరీ ఉంది బికాజ్ ఐ వాజ్ 6 years old అనుకున్నప్పుడు. సో అదొకటే మెమరీ నాకు గుర్తుంది, అక్కడ సెలబ్రేషన్ చేశారండి. దాని తర్వాత 175 days సెలబ్రేషన్ అప్పుడు దే గేవ్ లైక్ అ స్మాల్ షీల్డ్ టు డాడ్. అదొకటి ఇంట్లో ఉంది. సో అంతవరకే గుర్తుంది ఆయన సెలబ్రేషన్ కానీ. కానీ ఆయన కాలం చేసినప్పటి నాటికి చాలా యంగ్ ఏజ్లోనే అలా జరగడం, లేటర్ ఆన్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకోవడం, మిమ్మల్ని సింగిల్ హ్యాండెడ్గా ఆవిడ పైకి తీసుకురావడం. ఒక టీవీ షోలో మీరు మాట్లాడుతున్నప్పుడు చూశాను, చాలా కష్టపడ్డారు. ది ఓన్లీ లేడీ బిహైండ్ యువర్ సక్సెస్ ఇస్ యువర్ మామ్ అని. హౌ డూ యూ అట్రిబ్యూట్, అంటే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ మామ్? ఇవాళ సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరేం చెప్పినా దట్స్ అ హిస్టరీ అనుకోవాలి. నేను మమ్మీ ఆల్వేస్ టాక్, ఇలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నీ గురించి చాలా ఇలా ఒక హెవీ ఎమోషనల్ క్వశ్చన్స్ అడుగుతారంటే షీ విల్ స్టార్ట్ లాఫింగ్ ఏదో చెప్పేసి, బికాస్ వీ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ దట్ వే. బికాస్ ఆవిడ మమ్మీ నేను వాళ్ళ కొడుకు ఇలా మాకు ఏజ్ గ్యాప్ ఉందని మేము ఎప్పుడు వీ డెంట్ రియలైజ్ దట్. బికాస్ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న మమ్మీ కలిసే పెరిగాం. బికాజ్ ప్రపంచం గురించి మాకేం తెలుసో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి కూడా అంతే తెలుసు, బికాస్ షీ నెవర్ వర్క్ బిఫోర్ దట్. So after father left, she had to learn everything about the world before she, started working along with it. So I think because of that only we're so close that even now we don't talk about emotional stuff. We joke about everything. We laugh about everything. School lo kuda, college lo na girlfriends gurinchi mammiki telusu. So all that we're very tight like that. There's nothing that I hide from her. So suddenly if you're asking me what to say, I'm getting awkward because I never thought I have to speak of her ila and jeppesi, like how much hard work she did. All that, it is always there inside me. I don't like telling it outside. The max I can do is make good films and just make her proud. And I just want to make her feel like okay, even if my husband was not there, I did well for my kids. Name ad ba pension. Satisfaction. That's all I can give. Yeah, that's more than what she can ever ask for. Your success is the best gift you can give her. Absolutely. Wonderful. So sweet of you. So మీకు మీ సినిమా సక్సెస్ కానీ మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ యూజువల్గా వేరే వాళ్ళు కామెంట్ చేయడం కన్నా మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఫస్ట్ పాయింట్అవుట్ చేస్తుంటారు. మీ బ్రదర్ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా క్రిటికల్ కాంప్లిమెంట్లు వచ్చాయా? వాడు చెప్పడు, నేనే చెప్పను. మా యాక్టింగ్ గురించి అసలు చెప్పు. సినిమా బాగుందలే చెప్తాడు కానీ వాడు బాగా యాక్ట్ చేశాడు నేను చెప్పను. నేను బాగా యాక్ట్ చేశారని చెప్పకపోవచ్చు, బాగా చేయలేని సీన్స్ మాత్రం గుర్తుంచుకొని చెప్తాడు. ఇప్పుడు హీల్ టెల్ మీ ఆ సీన్ లో నీ షర్ట్ బాలేదు, ఆ సీన్ లో నీ ప్యాంట్ బాలేదు, ఇలాంటి చిన్న చిన్న చెప్తుంటాడు. నేను అరే ఈ సీన్ లో నీ గడ్డం బాలేదు ఇలాంటివి చెప్తాం. కానీ మరి గడ్డం బాలేదు, షర్ట్ బాలేదు కాకుండా కొంచెం జెన్యూన్ గా, వాల్యుబుల్ గా, ఎందుకంటే అసలు ఎక్కువ మాట్లాడడం. బికాస్ ఇఫ్ ద మూవీ ఇస్ డూయింగ్ వెల్ వీ ట్రై నాట్ టు టాక్ అబౌట్ ఇట్. మా మీద మేము దిష్టి పెట్టుకుని ఉంటుందని వాడు అన్నాడు, నేను అన్నాను. దిష్టి పెట్టినట్టు ఉంటుందా ఇంట్లో వాళ్ళు మాట్లాడితే కూడా? మన వాళ్ళే ఎక్కువ దిష్టి పెడతారు, తెలియకుండా వచ్చేసి. మమ్మీ అందుకే నాకు అసలు ఎప్పుడు కాంప్లిమెంట్స్ కాదు. షీఈ్ వెరీ స్కేర్డ్. తల్లి దిష్టి అందుకంటే ఎక్కువ స్ట్రాంగ్ అంటారు కదా, షీఈ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ దట్. మీరు ఎంత సెంటిమెంటల్, మీరు ఎంత సూపర్స్టిషియస్? నాకు చాలా తక్కువ. ఐ యామ్, బట్ ఇట్స్ స్మాల్ థింగ్స్. లైక్ ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్, నా వెబ్ సిరీస్ వచ్చినప్పుడు నేను చూడలేదు థియేటర్లో. నేను ఇప్పటివరకు మ్యాట్ స్క్వేర్ చూడలేదు. Only in theaters you don't watch, or otherwise also you don't watch? Otherwise I watch after like ila OTT lo వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత I'll watch and then be like అరే. Because what is the belief behind it? Nothing. Just I don't want to watch. I'm like I don't want to have any opinion on my films. I want to just know what people are thinking. అంతే. I don't want, because నేను చేసింది వాళ్ళ కోసం, నా కోసం ఏం చేయలేదు. యాక్టింగ్ నా కోసం చేశాను, సినిమా మాత్రం వాళ్ళ కోసం చేశాను కాబట్టి I want to know what. But how do you become the better version of yourself? అది డైరెక్టర్ చేతిలో ఉందండి. వాడు డైరెక్టర్ చెప్పిందే చేయాలి. వాళ్ళు హ్యాపీ అంటే నేను బాగా చేసినట్టే. సో వాట్ ఎవర్. నేను మానిటర్ కూడా చూడను, నాకు చాలా చిరాకు. నా మానిటర్ చూస్తే నాకు అసలు నచ్చదు. నేను ఎక్కడో కరెక్ట్ చేయట్లేదు నాకు ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. వర్షం సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ గారికి ఎప్పుడూ ఒక గ్రాటిట్యూడ్ పాయింట్ ఉంటుంది. లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ గివెన్ బై మీ నాన్నగారు వల్ల ఈ సినిమా సక్సెస్ అయింది అన్నది. ఏదో ఒక సందర్భంలో మాట సాయం చేశారు, హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అన్నది. అది ఆ రిలేషన్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ అందరూ అనుకుంటారు వి కీప్ మీటింగ్ ప్రభాస్ అన్న వెరీ ఆఫెన్ అని. లేదండి, హీస్ ది ప్రభాస్. హీస్ ద మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. అంటే మీకు కూడా హీస్ ది ప్రభాస్. హీస్ ది ప్రభాస్ ఫర్ ఇండియా. ఆబ్వియస్లీ. సో ఆయన్ని నేను కలిసి ఆల్మోస్ట్ ఐ థింక్ వర్షం అప్పుడు కలిసా. టిల్ నౌ ఐ హావెంట్ మెట్ హిమ్ బికాస్ సమ్హౌ our lives don't intertwine in any place unless యూవి అన్న ఐ థింక్ 2015లో or 16లో వాడి సినిమా ప్రమోషన్ కోసం when he went for a bite he met. So obviously he's very busy, but we always know that he keeps asking
UV creations about how Santosh is doing, how my family is doing. He keeps asking. That is more than Wonderful. enough. That means he's thinking about us. He's thinking. Yeah, that is more than what anybody can ask for. Like, my father gave him a hit Having in concern 2000 అన్నది exactly. చాలా. ఎప్పుడో 2004 లో అండి. It's been over 20 years. He doesn't have to ask, but he still is. It just shows the kind of man he is. That's it. So that's the kind of gratitude he Yeah, which has is for your family, amazing. and that's the So kind many of years, 2 decades. Yeah. అందుకని మీకు కూడా ఈక్వల్ గా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. Obviously. And apart from whether dad worked with him or not, for me he's still the superstar Prabhas, like the అదే మీరు big ఎప్పుడైతే star. ది ప్రభాస్ అన్నారో అప్పుడే Yeah, అర్థమవుతుంది exactly. So for me he's still that big man. Like for me I can only look at him as a star. వండర్ఫుల్. Unless ఈ యూవి అన్న ఐ థింక్ 2015లో 16లో వాడి సినిమా ప్రమోషన్ కోసం అండ్ ఈ వెంట్ ఫర్ బైట్ హీ మెట్ సో ఆబ్వియస్లీ ఈస్ వెరీ బిజీ బట్ వీ ఆల్వేస్ నో దట్ హీ కీప్స్ ఆస్కింగ్ యూవి క్రియేషన్స్ అబౌట్ హౌ సంతోష్ ఈస్ డూయింగ్ హౌ my family is doing. He keeps asking. That is more than enough. That means he's thinking about us. He's thinking. Yeah, that is more than what anybody can ask for. Like, my father gave him a hit Having in concern 2000 అన్నది exactly. చాలా. ఎప్పుడో 2004 లో అండి. It's been over 20 years. He doesn't have to ask, but he still is. It just shows the kind of man he is. That's it. So that's the kind of gratitude he Yeah, which has is for your family, amazing. and that's the So kind many of years, 2 decades. Yeah. అందుకని మీకు కూడా ఈక్వల్ గా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. Obviously. And apart from whether dad worked with him or not, for me he's still the superstar Prabhas, like the అదే మీరు big ఎప్పుడైతే star. ది ప్రభాస్ అన్నారో అప్పుడే Yeah, అర్థమవుతుంది exactly. So for me he's still that big man. Like for me I can only look at him as a star. వండర్ఫుల్.